శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. మరి ఈరోజు వీడియో ఏంటంటే, నీ సాయి వాక్యతో నీ సమస్యలన్నీ కూడా శుభవార్తలుగా మారిపోబోతున్నాయి బిడ్డ. అది ఎలానో ఇప్పుడు తెలుసుకో బిడ్డ. నా మాట విను. అతి కొద్ది రోజుల్లోనే నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా శుభవార్తలు మార్చి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి చేరవేస్తాను. ఇప్పుడు నువ్వు ఏవైతే సమస్యలు అనుకుంటూ ఉన్నావో, వీటిని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావో, తర్వాత నువ్వు అదే కావాలని అంటావు. ఎందుకంటే అంత గొప్ప శుభవార్తగా వాటిని మారుస్తున్నానని నీ బాబాగారు చెప్తున్నారు. ఇదే తల్లి, నీదైన మాట. అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. చూడగానే వినమ్మా. నా బిడ్డ ఎంతో మంచి మనసు, ఎంతో వెన్న వంటి మనసు తల్లి నీది. నీ మనసు ఎవ్వరూ గుర్తించరు. అదే కదా నీ బాధ. నీలో ఉన్న పెద్ద సమస్య అయితే ఇప్పుడు నీ బాబా చెప్పేది విను తల్లి. నీ ప్రేమను ఒకరు గుర్తించినంత మాత్రాన ఆ ప్రేమ అబద్ధమైపోదు కదా. ఎవరు ఎలా ఉన్నా సరే, ఏమనుకున్నా సరే, నువ్వు మాత్రం నీలానే ఉండు. నిన్ను నా బిడ్డగా ఎందుకు స్వీకరించానో తెలుసా తల్లి? నువ్వు ఇలా ఉన్నందువల్లే, నువ్వు నీలా ఉన్నందువల్లే. మరి ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటానంటే ఎలా చెప్పు? నీ బాబాకి దూరం అవుతావా? అలా ఎప్పుడు కూడా చేయొద్దమ్మా. నువ్వు వారికి వీరికి నచ్చాల్సిన అవసరం లేదు. నీ తండ్రికి నచ్చావు. సర్వ జగత్తును పరిపాలించే ఈ సాయికి నచ్చావమ్మా. ఇక నీయంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. చూడు తల్లి, నీకు ఎలాంటి బాధ లేకుండా చూసుకునే బాధ్యత నాది. నీ జీవితాన్ని మంచిగా మార్చే బాధ్యత నాది తల్లి. అర్థమవుతుందమ్మా? ఎప్పుడు కూడా అందరూ నీ వారిని మాత్రం అనుకోవద్దు. అదేమీ తప్పు కాదు. నువ్వు అలా అనుకోవడం వల్ల నీకు బాధ ఎదురవుతుంది. దాన్ని అంగీకరించి ప్రతి వారిని కూడా నివారణ అనుకో తల్లి. అర్థం కాలేదా? ఏదో ఒక రోజు నీ మంచి మనసుకు స్వచ్ఛమైన ప్రేమను అందరూ కూడా తెలుసుకుంటారు. అలా తెలుసుకునేలా నేను చేస్తాను. నువ్వు ఏమాత్రం కూడా బాధపడద్దు. చూడు తల్లి, అందరూ నీవారు అనుకోవడం వల్ల వారు నీ మాట వినకపోవడం, లేదంటే వారు చూపినంత ప్రేమ తిరిగి నీపై చూపించకపోవడం చేస్తారు. దాన్ని నువ్వు తట్టుకోలేను. అందుకే తల్లి, ఎవరిని నీవారనుకోకు. ఒకవేళ అనుకుంటే తిరిగి నువ్వు ఇచ్చిందే మళ్ళీ కోరుకోకు. నువ్వు ఏ విషయాన్ని కూడా ఎందులో కూడా బాధపడద్దు తల్లి. ఎవరి కోసం, ఎవరి ప్రేమ కోసం నువ్వు పాకులాడద్దు. నిజమైన ప్రేమ నిన్నుగా వెతుక్కుంటూ వస్తుంది. దానికి నువ్వు చేయాల్సిందల్లా ఒకటే బిడ్డ, కాస్త ఓపిగ్గా ఉండడం. నీ యొక్క కష్టాలు, బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని మాత్రం అనుకోవద్దు తల్లి. నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా, నీడగా ఉంటాను. నీ యొక్క కోరిక, సంతోషం అంతా కూడా నాతో పంచుకో. నీకు మంచి సమాధానం చెప్పి నీకైన దారిని చూపుతానమ్మా. అలా కాకుండా ఇతరులతో నీ బాధ పంచుకోవడం వల్ల వాళ్ళు నీ బాధను తగ్గిస్తారో చెప్పు? లేదు కదా. అవసరానికి వాడు వాడుకుంటారు, బాధను కూడా వాడుకుంటారు తల్లి. నీ కష్టాలు మరొకరికి సంతోషం కావచ్చు. అందుకే నువ్వు నీ సమస్యలు ఎవరితో కూడా పంచుకోకు. ఒకవేళ పంచుకోవాలనిపిస్తే నీ కుటుంబంతో పంచుకో. నీ తండ్రినైన నాతో పంచుకో. నేను ఎప్పుడూ కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటానమ్మా. నీకు ఓటమి ఎదురైనా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా అన్నిటినీ నాతో పంచుకో తల్లి. నీకు రానున్న రోజులు ఆనందంగా నిన్ను మారుస్తాను. ప్రశాంతంగా ఉండు. ఇక దేని గురించి కూడా అస్సలు ఆలోచించొద్దు బిడ్డ. బాధపడద్దు. నీకు కూడా చెప్పన తల్లి, సముద్రాన్ని చూడగలం కానీ అందులో ఉన్న ఉప్పును చూడలేం కదా. అలాగే ఈ మనుషులు నిన్ను చూడగలరు, కానీ వారి మనసును చూడలేవు కదా. నువ్వైనా సరే, ఎవరైనా సరే, నువ్వు ఎవరి దగ్గర ఎలా ఉండాలో నీకు నువ్వే తెలుసుకోవాలి. అందరితో మంచిగానే ఉండు. అందరితో మంచిగా మాట్లాడు. కానీ నువ్వు ఏదైతే అభిమానాన్ని చూపిస్తూ ఉన్నావో, ఏ ప్రేమనైతే నువ్వు పంచుతూ ఉన్నావో దానిని వారి నుంచి ఆశించొద్దు. మరొక విషయం బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ యొక్క సమస్యలను, బాధలను ఎవరితో కూడా పంచుకోకు. నీకు ఎప్పటికీ అంటే నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నీ కష్టాలు వారికి సంతోషాలుగా మారవచ్చు. నీ భవిష్యత్తు కోసం నువ్వు చేసే ఆలోచన వారి అభివృద్ధి మార్చుకోగలరు తల్లి.
అందుకే పంచుకోకూడదు. ఎవరేంటో తెలుసుకొని మంచి వాళ్ళతో మాత్రమే మంచి మంచి విషయాలు పంచుకోవాలి. అర్థమవుతుంది తల్లి. అందుకే మరీ మరీ చెప్తున్నాను, నువ్వు ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకోవాలని అంటున్నాను తల్లి. ఎంత కఠినాత్ములకైనా కొద్ది రోజులకి నీ మంచితనం వల్ల వారి మనసు కూడా మారుతుంది. కనీసం వారి మనసులో మీరు మంచివారనే ఉద్దేశం కలుగుతుంది. నువ్వు బ్రతకాలి అంటే నీతో సంతోషంగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన వారిలోనే కలుగుతుంది. నీ మంచితనం మరొకరు మంచిగా మార్చడానికి ఉపయోగపడుతుంది తల్లి. నమ్మకాన్ని కోల్పోవద్దు. అలా కోల్పోయావంటే ప్రశాంతతను కోల్పోతావు. కాబట్టి పూర్తి విశ్వాసంతో ఉండబిడ్డ. ఒకటి తర్వాత మరొకటి వెంటనే శుభవార్తలు వినేలా చేస్తానమ్మా. నా బిడ్డ సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా ప్రతి ఒక్క దాన్ని నేను మారుస్తాను. ఈ విశ్వమే నీకు సహాయం చేసేలా చేస్తాను. నువ్వు దేని గురించి కూడా దిగులు చెందొద్దు. ఈ తండ్రి పైన నమ్మకం ఉంచు. నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి నీకు అందిస్తాను తల్లి. మనసులో ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటానమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.